గంటన్నర సేపు మొత్తము ఆ ప్రొసెషన్ అంతా ఆగిపోయింది. సో అటువంటి కారణాల వల్ల, అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం, ఏవైతే టస్కర్లు కానివ్వండి, డీసీఎంలు, లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం, ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం, ఇదంతా ఈ అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని, దాదాపు 4-5 గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఇదంతా సరిగ్గా సజావుగా జరిగితే ఉదయం 7-8 గంటలకు ఇది అంతా ముగించే ప్రసక్తి ఉండేది. అయినా ఈ సందర్భంగా నేను మా అధికారులందరికీ, పోలీస్ ఆఫీసర్స్, సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్, అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, సిబ్బంది, వారందరికీ చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 40 గంటల పాటు మీరందరూ కష్టపడి పని చేశారు. నిద్రాహారాలు లేకుండా రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు. ఇదే కాకుండా జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, మరి ఇతర డిపార్ట్మెంట్, ట్రాన్స్కో, ఆర్టీఏ అందరు కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా వారు కూడా 3-4 షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. వారందరూ కూర్చొని అన్నీ ఎక్కడైతే కరెంట్, ఎలక్ట్రిసిటీ పోతుందో, లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుందో వారు ఇమీడియట్గా తక్షణమే స్పందించి ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొద్దిగా అంతా మాకు సహకరించినట్టు అయింది. ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే మీరు అడగండి. అవును, కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కొన్ని గొడవలు జరిగాయి. ఇక్కడ చిక్కడపల్లి ఈ జోన్లో 1-2 గొడవలు జరిగాయి. కానీ ఆడపిల్లలు, ఆడవాళ్ళకి సంబంధించిన కేసులు ఏం లేవు. అంటే మాకు ఈరోజు తెలుస్తాయి. షీ టీమ్స్ రికార్డింగ్స్ కానివ్వండి, ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే ఈరోజు తెలుస్తాయి. కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ కేసెస్ తక్కువగా ఉన్నాయి. కానీ తాగి గొడవపడే కేసులు కొన్ని మాకు వచ్చాయి. అవి మేము ఇమీడియట్ తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేశాం.